ఒకరోజు లక్ష్మీదేవి తన భక్తులని పరీక్షించడానికి చిన్నపిల్ల రూపంలో భూలోకానికి వస్తుంది. అక్కడ కనిపించిన అందరిళ్ళలో కంటే పెద్ద ఇంటికి నడుచుకుంటూ చిన్న పాప రూపంలో చాలా పేద అమ్మాయిలాగా వెళ్తూ ఉంటుంది. ఎంతో దీనంగా అడుగుతుంటుంది. ఒక ఇంటి ముందు నిలబడి, అమ్మ ఆకలిస్తుంది, అన్నం పెట్టండి అని. వాళ్ళు అన్నం పెట్టకపోగా చాలా తిడతారు ఆ పాపని. పాప బాధపడుతూ ఏడుస్తూ బయటికి వచ్చేస్తుంది. అదే రోజు ఒక పేద ఇంటికి మళ్ళా చిన్న పాప రూపంలోనే వెళ్తూ ఉంటుంది నవ్వుకుంటూ. ఏమీ లేని వాళ్ళ ఇంటి ముందు నిలబడుతుంది. అయ్యా అన్నం పెట్టండి అని, నాకు చాలా ఆకలిగా ఉంది అని. అది చూసిన ఆ ఇంట్లో ఉండే అతను తన దగ్గర ఉన్న ఆఖరి ప్లేట్ అన్నాన్ని తీసుకొచ్చి ఆ పాపకి ఇస్తాడు. తనకి తెలుసు తన దగ్గర ఉన్న ఆఖరి ప్లేట్ భోజనం ఇదని. ఇది తన కుటుంబానికి సరిపోదు, కనీసం ఈ పాపకైనా ఆకలి తీరుతుందన్న ఉద్దేశంతో అతను ఆ పాపకి ఇస్తాడు. అది చేతికి ఇవ్వగానే అది మంచి అన్నంలా మారిపోతుంది. ఆమె తిని వెళ్ళేటప్పుడు సంతోషంగా తన నిజరూపానికి వచ్చి అతన్ని ఆశీర్వదిస్తుంది. నీ ఇంట్లో ఎప్పుడు ధనానికి ధాన్యానికి లోటుండదని ఆశీర్వదిస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడైనా ఎవరి రూపంలో అయినా రావచ్చు. ఆకలి అని వచ్చి ఇంటి ముందు వచ్చిన వారికి మీకున్న దాంట్లో అన్నమైన ధన సహాయమైనా చేయండి. నెక్స్ట్ మీ ఇంటికే రావచ్చు ఆ అమ్మవారు. ఎవరూ లైక్ చేయలేదే, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారు మీ ఇంటికే వస్తుంది. ఆ లక్ష్మీదేవి కటాక్షం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను.